నమస్తే ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియా కౌశిక్. జాతిపిత మహాత్మా గాంధీ మన దేశానికి స్వాతంత్రం రావడంలో కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం భారత్లోనే కాదు యావత్ ప్రపంచ వ్యాప్తంగా ఆయన కీర్తించబడుతున్నారు. ఆయన అద్భుతం సాధించారు, అంతర్జాతీయ ఖ్యాతి గడించారు. కానీ ఈ వీడియో చూశాక మాత్రం మీ మైండ్లో చాలా ప్రశ్నలు వస్తాయి. గాంధీ గురించి మేం వింటున్నది నిజమేనా అనే భావనకు వచ్చేస్తారు. మరి అసలు విషయం ఏంటి అనుకుంటున్నారా? అయితే ఆలస్యం చేయకుండా లాస్ట్ వరకు ఈ వీడియో చూసేయండి. గాంధీ, ఆయన అసలు పేరు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. ఆయన్ను మనమంతా బాపూజీ, జాతిపితగా సంబోధిస్తాం. ఆయన అసాధారణ వ్యక్తి, రాజకీయ వ్యూహాలలో నిష్ణాతుడు. భారత రాజకీయ సాంఘిక ఉద్యమంలో అంటే 1917లో అడుగుపెట్టిన గాంధీ ఆ తర్వాత 31 ఏళ్ల పాటు నిర్విరామంగా పోరాటం చేశారు. చంప్రాన్ ఉద్యమం తర్వాత గాంధీకి మహాత్మా అనే బిరుదు వచ్చింది. అప్పటి నుంచే ఆయన మహాత్మా గాంధీగా పిలువబడ్డారు. అయితే ఈ పేరును మొదట ఎవరు పిలిచారన్నది చెప్పడం కాస్త కష్టమే. కానీ రవీంద్రనాథ్ ఠాగూర్ గాంధీని మహాత్మా అని పిలిచారని కొన్ని పుస్తకాల్లో పేర్కొనబడింది. సుమారు 70 దేశాల్లో గాంధీ విగ్రహాలను మనం చూడొచ్చు. ఆఖరికి మన నోట్లపై కూడా ఆయన ప్రతిరూపమే కనిపిస్తుంది. అంతేకాదు ప్రభుత్వ కార్యాలయాల్లో, ప్రజా ప్రచారాల్లో ఆయన చిత్రపటాలు రూపంలో ఇప్పటికీ కనిపిస్తారు. ఇది ఇప్పటి వరకు అందరికీ తెలిసిన విషయం. కానీ భారత్ స్వాతంత్ర పోరాటంలో మోస్ట్ కాంట్రవర్షియల్ పర్సనాలిటీ ఎవరైనా ఉన్నారంటే అది మహాత్మా గాంధీనే అంటారు చాలా మంది. కొందరు జాతిపితగా కొనియాడుతుంటే మరికొంతమంది మాత్రం కనీసం ఆయన పేరును పిలవడానికి కూడా ఇష్టపడరు. అంతగా అయిష్టాన్ని కలిగి ఉంటారు. మహాత్మా గాంధీ మన దేశం కోసం చేసిన పోరాటం, ఉద్యమాల గురించి తెలియజేస్తూ చాలా పుస్తకాలు మనకి అందుబాటులో ఉన్నాయి. వాటిని మనం చూసాం కూడా. కానీ ఆయన గురించి తెలియని చాలా విషయాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇదేదో ఆయన పేరును పాడు చేయాలనో లేక ఏదో మిమ్మల్ని తప్పుదోవ పట్టించాలనో చెప్పేది కాదు. భారతీయుల్లో ఇప్పటికీ గాంధీపై వ్యతిరేకత ఎందుకు ఉంది, దీనికి కారణాలేంటి అనే కోణంలో విశ్లేషించి మాట్లాడుతున్నాం. భారత్లో గాంధీ చేపట్టిన ఉప్పు సత్యాగ్రహం ఉద్యమం స్వేచ్ఛ కోసం ఉద్యమాలకు రూపాన్ని ఇచ్చింది. ఆ తర్వాత దేశంలోని అంటరాని వారికి సమాన ప్రాధాన్యతను ఇవ్వాలని కోరుకున్నారు. కానీ ఆయన్ను కుల అణచివేతకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వ్యక్తి పొగడటం మాత్రం తప్పు. ఎందుకంటే గాంధీకి అంటరాని వారికి సమానత్వం కంటే హిందూ సమాజం ఐక్యత ముఖ్యమని భావించారు. ఇక అందరూ అనుకున్నట్లు ఆయన కులాలను, మతాలను ఈక్వల్ గా చూసేవారు కాదట. దీనికి కారణం కూడా చెబుతారు, చూడండి. గాంధీ ఓ సందర్భంలో ట్రైన్ ప్రయాణం చేస్తున్న సమయంలో నల్ల జాతీయుడున్న కారణంగా ఆయన్ను తెల్ల జాతీయులు రైల్లోంచి బయటకు గెంటేశారు. దీనిపై ఆయన రైల్వే అధికారులకు కంప్లైంట్ చేయగా నల్ల జాతీయులు ఫస్ట్ క్లాస్లో ట్రావెల్ చేయకూడదని చెప్పారు. దీని గురించి దాదాపు ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది, ఎక్కడో అక్కడ చదివే ఉంటారు. ఈ సంఘటన తర్వాతే ఆయన్ను రేసిజంకు అగెయినెస్ట్ గా పోరాటం మొదలు పెట్టారు. ఇండియన్ ఆయన తనను ఆఫ్రికాలోని నల్ల జాతీయులలో కలపడం గాంధీకి నచ్చలేదు. ఎందుకంటే గాంధీ దృష్టిలో భారతీయులు నల్ల జాతుల కంటే ఎంతో ఉన్నతమైన వారని భావించారు. సో తనను ఎందుకు నల్ల జాతీయుల కంటే గొప్పవాడిగా గుర్తించలేదని ఫీల్ అయ్యారు. అప్పటి బ్రిటిష్ వారు ఆఫ్రికాలోని నల్ల జాతీయుల కంటే ఇండియన్స్ కు ఎక్కువ రెస్పెక్ట్ ఇవ్వాలని కోరుకున్నారు గాంధీ. అందుకోసం అప్పటి బ్రిటిష్ అధికారికి ఓ లెటర్ కూడా రాశారు. ఇంగ్లీష్ వాళ్ళు, ఇండియన్స్ ఒక్కటే, ఇద్దరు ఒకటే కేటగిరీకి చెందినవారు, ఎందుకంటే మనమంతా ఇండో ఆరియన్స్ అని పేర్కొన్నారు. ఇక్కడ ఎవరికైనా గాంధీ భారతీయుల గుర్తింపు కోసం పోరాడారు అనిపిస్తుంది. కానీ గాంధీ రేసిజంకు అగెయినెస్ట్ గా పోరాడలేదు. ఎవరైనా నిజమైన నాయకుడు అంటే ప్రజలు ఏ జాతి వాళ్ళైనా, ఏ రంగులో ఉన్నా అందరినీ ఈక్వల్ గా చూడాలి. కానీ గాంధీ అలా చూడలేదు. ఆఫ్రికాలోని నల్ల జాతీయులను తక్కువగా చేసి చూశారు, తక్కువ చేసి మాట్లాడారు. అది కూడా చాలా సందర్భాల్లో. అంతేకాదు, ఒక సందర్భంలో పబ్లిక్ గా తెల్ల జాతీయులు గొప్పవాళ్ళని, నల్ల జాతీయులు మురికిగా, డర్టీగా, లైక్ యానిమల్స్ అంటూ వ్యాఖ్యానించడం గమనార్హం. అదేంటి, గాంధీ అంటరానితనాన్ని నిర్మూలించేందుకు పోరాటం చేశారు కదా అనే డౌట్ వస్తోంది కదా. నిజమే,
ఆయన మన దేశంలో అంటరానితనాన్ని నిర్మూలించాలనుకున్నారు, కానీ క్యాస్ట్ సిస్టమ్ ని కంప్లీట్ గా తొలగించాలని అనుకోలేదు. అలాగే మహిళల పట్ల కూడా గాంధీ వైఖరి ప్రవర్తన భిన్నంగా ఉండేదని తెలుస్తోంది. జాతీయవాద ఉద్యమంలో, ప్రజా జీవితంలో మహిళల పాత్రను గాంధీ సమర్థించేవారు, కానీ అదే సమయంలో ఆయన స్త్రీ ద్వేషపూరిత అభిప్రాయాలను కలిగి ఉండేవారట. కానీ అమ్మాయిలతోనూ గాంధీ ప్రయోగాలు చేశారు. అవి తెలిస్తే మీరు షాక్ అవుతారు. గాంధీకి ఎప్పుడూ పక్కన ఇద్దరు అమ్మాయిలు కనిపించేవారు. వారిలో ఒకరు మను, మరొకరు అబా. వీరిద్దరు గాంధీకి అనేక సేవలు చేసేవారు. అంతేకాదు వీళ్ళిద్దరిని ఆయనకు వాకింగ్ స్టిక్స్ గా పిలిచేవారు అందరూ. గాంధీ టీనేజ్ వయసులో ఉన్న తన మనవరాలితో బెడ్ పై నగ్నంగా నిద్రపోయేవారట. అప్పుడు ఆయన వయసు 70 ఏళ్లని తెలుస్తోంది. దీన్ని బట్టి అధికారంలో ఉండే వ్యక్తుల తరహాలోనే గాంధీ కూడా తన హోదాను ఉపయోగించుకున్నారని అర్థమవుతోంది. ఈ విషయం తెలిసి ఆయన దగ్గర పనిచేసే చాలా మంది ఉద్యోగం వదిలి వెళ్ళిపోయారట. అంతేకాదు ఈ విషయం అప్పటి కీలక రాజకీయ నేతలందరికీ తెలిసినప్పటికీ బయటకు రాలేదు. భారతీయ చరిత్రకారుడు, కాలమిస్ట్, రచయిత రామచంద్ర కూడా గాంధీ గురించి, ఆయన చేసిన పనుల గురించి పలు బుక్స్ రాశారు. అందులో గాంధీ చేసిన కొన్ని నీచమైన పనులను కూడా ఆయన పేర్కొన్నారని సమాచారం. అయితే గాంధీ 1906లో తాను బ్రహ్మచర్య జీవితాన్ని గడపాలని నిర్ణయం తీసుకున్నారట. ఈ క్రమంలోనే 40 ఏళ్ల పాటు బ్రహ్మచర్యాన్ని పాటించారు కూడా. ఆ తర్వాత అంటే 1946లో యువతులతో నగ్నంగా బెడ్ పై పడుకునేవారట. దీనికి కారణం ఏంటంటే తన కోరికలను ఎంతవరకు కంట్రోల్ చేసుకోగలను అని టెస్ట్ చేసుకోవడం కోసం ఆయన ఈ విధంగా చేసేవారట. ఆయన ఉద్దేశం ప్రకారం తన సెల్ఫ్ కంట్రోల్ ఎంత స్ట్రాంగ్ గా ఉందనేది తెలుసుకోవడానికి చేసే ప్రయోగం ఇది. దీని ఫలితం ఏంటనేది పక్కన పెడితే ఇక్కడ గాంధీ చెప్పాలనుకున్నది ఒక్కటే, అదే సెల్ఫ్ కంట్రోల్. ఎవరికైనా సెల్ఫ్ కంట్రోల్ అనేది ముఖ్యం. ఈ విషయాన్నే ఆయన చెప్పాలనుకున్నాడు. ఎందుకంటే ఆ సమయంలో దేశవ్యాప్తంగా అల్లర్లు జరుగుతున్నాయి. హిందూ ముస్లింల మధ్య జరుగుతున్న గొడవలకు కారణం సెల్ఫ్ కంట్రోల్ లేకపోవడమేనని గాంధీ భావించారు. ఇక్కడ మన అందరికీ ఇంకో డౌట్ వస్తుంది. దేశంలో అల్లర్లు జరిగితే ఆయన అమ్మాయిలతో నగ్నంగా పడుకోవడం ఏంటనేది. గాంధీ ఉద్దేశం ప్రకారం ప్రతి మనిషి తన లోపాలను, కోరికలను జయించగలిగితే, ఇంక్లూడింగ్ శృంగార కోరికలు, వాటన్నింటినీ జయించగలిగితేనే దేశంలో గొడవలు, గోలలు ఆగిపోతాయని అనుకున్నారు. ఇవే కాదు, దేశ విభజన సమయంలో రక్తపాతానికి కూడా గాంధీనే కారణమని పలువురు నిందించారు. ఇక స్వతంత్ర పోరాటం సమయంలో బిఆర్ అంబేద్కర్, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్ వంటి పలు యోధుల ఆలోచనలకు గాంధీ ఆలోచనలు చాలా విరుద్ధంగా ఉండేవి. జవహర్ లాల్ నెహ్రూ గాంధీ ముఖ్య అనుచరుల్లో ఒకరు అయినప్పటికీ ఆయనతో అనేక అంశాల్లో విభేదించారు. వీరితో పాటు దేశ రాజకీయాల్లో భిన్నమైన తాత్విక పంథాను అనుసరించిన గాంధీని విమర్శించే మరో వ్యక్తి కూడా ఉన్నారు. ఆయనే వినాయక్ దామోదర్ సవార్కర్. మొత్తంగా గాంధీలో లోపాలెన్నో ఉన్నప్పటికీ ఆయన మన దేశ స్వతంత్ర పోరాటంలో ముఖ్య పాత్రను పోషించారు. అందుకే ఆయన హీరో, అలాగే విలన్ కూడా. ఆయన చాలా విజయాలను సాధించారు, అలాగే తాను కోరుకున్న విధంగానే జీవించారు. మరి గాంధీ గురించి, ఆయన ఆలోచనల గురించి ఏమనుకుంటున్నారు అనేది కమెంట్ రూపంలో చెప్పండి.